హలో ఫ్రెండ్స్, వచ్చేసేయండి. ఏంటబ్బా ఈమె మాత్రము చిన్నపిల్లలతో కలిసి ఇలా గేమ్స్ ఆడుతుంది అనుకుంటున్నారా? నాకు గేమ్స్ అంటే చాలా 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 ఇష్టం అండి. మరి క్యారమ్ బోర్డ్ అయితే మాత్రం ఆడడం రాదు, ఓకేనా? కాకపోతేను మా పిల్లలతో ఇలా కలిసి ఆడాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చూడండి, కాయిన్ వేసేసాను. కాయిన్ వేస్తే మాత్రం సంతోషం ఆగడం లేదు. మరి అది ఏదో పెద్ద యుద్ధం గెలిచినంత సంతోషం నాలో ఉంది. మరి చూస్తున్నారా, మా పిల్లలు మాత్రం టప్పా 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 కొట్టేస్తున్నారు. నాకు మాత్రం రావడం లేదు ఫ్రెండ్స్. గేమ్ రాకపోయినా గేమ్స్లో రూల్స్ తెలుసుకోవాలి. అలాగే పిల్లలతో ఆడి నేను కూడా గేమ్ నేర్చుకోవాలని వీళ్ళతో ఆడుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గేమ్. మాత్రం చూస్తూ ఉండండి. మరి మీరు కూడా అప్పుడప్పుడు ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారా? ఒకవేళ టైం స్పెండ్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కింద మీ కామెంట్ నాకు తెలియచేయండి, ఓకేనా? నేనైతే పిల్లలతో అప్పుడప్పుడు ఇదే విధంగా కలిసి గేమ్ ఆడుతూ ఉంటాను. ఈ గేమే కాదు, ఏ గేమ్స్ అయినా కూడా నేను ఆడుతూ ఉంటాను ఫ్రెండ్స్. మరి ఇలా ఆడడం వల్ల మన మైండ్ ఎప్పుడు కూడా మైండ్ ఫ్రెష్గా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అసలు మన పిల్లలతో ఇలా ఆడడం వల్ల పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకు కూడా మన పైన ఉన్న ఒకవేళ మన మీద కోపము, ఎప్పుడైనా మనం వాళ్ళని అరుస్తూ ఉంటాము, గదురుకుంటూ ఉంటాం కదా, అప్పుడు పిల్లల్ని ఆ కోపం అంతా వాళ్ళు కూడా కాసేపు మర్చిపోవడం జరుగుతుంది. సో పిల్లలకు కూడా మన పైన కొంచెం మంచి ఒపీనియన్ ఉంటుంది. మనం ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలి? ఏదైనా చదవనప్పుడు అలాంటప్పుడు పిల్లల పైన మనము స్ట్రిక్ట్గా ఉండాలి. కానీ ఫ్రీగా ఫ్రెండ్లీ నేచర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఫ్రెండ్లీగానే ఉండాలి. అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్లీగా మన పిల్లలతో మనము టైం అనేది ఖచ్చితంగా కేటాయిస్తూ ఉండాలి. మరి సో పిల్లలతో మాత్రం ఆడుతూ ఉంటే చాలా చాలా సంతోషంగా ఉంటుంది. మరి నేనైతే మరి వాళ్ళతో ఆడినప్పుడు చిన్నపిల్లల స్వభావం నాకు వచ్చేస్తుంది. మరి చూస్తున్నారా, నేను సామాన్యంగా పిల్లల్ని ఎవరిని కూడా అరవడం కానీ ఇలాంటిది ఏమీ జరగదు ఫ్రెండ్స్. మా పిల్లలు మాత్రము నన్ను మాత్రం ఎప్పుడు అదే ఆడదామా ఇదే ఆడదామా అని వాళ్ళు కూడా నన్ను చిన్నపిల్ల కాయిన్ వేసాను. అబ్బాబాబా సంతోషం చూడండి, పట్టదు ఇంకా. చూస్తారా మరి నా సంతోషం ఎలా ఉందంటే మరి ఇంకా మొత్తం గేమ్ నేనే ఆడానంత ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. మరి మా పిల్లల్ని అడుగుతున్నాను, ఇక్కడ రెడ్లో ఉంటే కొట్టచ్చా కూడా? కొట్టకూడదు వాళ్ళ రూల్స్. మా బాబు అంటున్నాడు, ఎదురుగా ఉండే బాబు నేను ఇద్దరం కలిసి ఆడుతున్నాం. మా బాబు అంటున్నాడు, నువ్వు ఖచ్చితంగా మనము ఇది కొందామా, ఏంటో ఇటు సైడ్ కొందామా అటు సైడ్ కొందామా అంటే, నాయనా నేను ఫస్ట్ టైం ఆడుతున్నాను, నాకు రాదు ఆడడము. సో ఫస్ట్ గేమ్ నాకు నేర్పించు, తర్వాత చూద్దాం ఏది కొనాలనో ఏది కొనకూడదో తర్వాత నేర్పిద్దు అని చెప్పాను. మళ్ళీ అంటున్నాడు, ఇది విన్ అయిపోయిన తర్వాత మా పిల్లలు అంటున్నారు, నీకు రాదు గేమ్ అంట, కాయిన్స్ మాత్రం భలే కొడుతున్నావు అనే పిల్లలు చాకచక్యంగా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూసారా, నాకైతే పిల్లలతో ఇలా ఆడుతుంటే అసలు టైమే తెలియడం లేదు. చాలాసేపు పిల్లలతో ఇలానే గడిపాను. ఇవాళ మాత్రం చాలా సంతోషంగా, నా మైండ్ చాలా ఫ్రెష్గా ఉంది. మరి నా మైండ్లో ఉన్నటువంటి ఒకవేళ అవి ఏవైనా కోపతాపాలు కానీ ఒకవేళ అదేదైనా కూడా చాలా అవన్నీ మర్చిపోయాను ఆ సమయంలో. మనకున్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా ఇలా గేమ్స్ ఆడుతూ ఉన్నప్పుడు ఆ క్షణంలో మర్చిపోతాము. ఆ సమయం చాలా విలువైంది. ఇలాంటి మనం పీస్ఫుల్ సమయాన్ని అబ్బాబాబా నా బాబు చూడు ఏం వేసాడు, అబ్బాబాబా చెప్పాను, అబ్బా మనమే ఎక్కువ కాయిన్స్ని విన్ చేయాలి, మనమే విన్ కావాలి అంట. మా బాబు చెప్తున్నాడు, పెద్దమ్మ మనం ఆ కాయిన్ వేద్దాం ఈ కాయిన్ వేద్దాం, నువ్వు చూడు నా చెప్తాడు చూడు డైరెక్షన్, ఈ కాయిన్ వేసేసేయని చూడు ఎంత బాగా చెప్తున్నాడు, అది కొట్టేసి ఇది కొట్టేసి. పిల్లలు చూడు ఎలా చెప్తున్నారో చూడు, కాయిన్ వేసానబ్బా బాబా ఏం సంతోషం మరి కదా. మరి చూసారా, అలా పిల్లలతో ఆడుతుంటే అసలు టైమే తెలియడం లేదు. మా పిల్లలు ఇంకా వర్క్ చేసుకోవాలి బాబు అంటే పర్వాలేదు ఫస్ట్ గేమ్ ఆడాలి, తర్వాత మనము ఈ విధంగా టైం స్పెండ్ చేయాలి అంటున్నారు. చూడండి ఎలా ఉందో థ్రిల్లింగ్గా, చాలా 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 థ్రిల్లింగ్గా ఉంది. మరి చూస్తున్నారా, మా పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఇంకా ఏ పని చేయబుద్ధి కాలేదు. మీరు కూడా ఇలా మీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారా? ఆడుతూ ఉన్నారా? పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారా? లేకపోతే ఎప్పుడు పిల్లల్ని చదువు అని మనము మనశ్శాంతి లేకుండా
చేస్తున్నామా? ఒకవేళ అలా ఉంటే మాత్రం పిల్లల విషయంలో ఇలానే ఫ్రెండ్లీ నేచర్ని మనం కలిగి ఉండాలి. ఓకేనా? ఇంకా రేపటి నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదండి. ఇప్పుడేమో దసరా హాలిడేస్ వచ్చాయి. ఇంకా రేపటి నుంచి పిల్లలు ఎప్పుడు వాళ్ళకి స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఇంకా ఆ క్లాసు అవన్నీ వినాలి. మళ్ళీ ఇంటికి వచ్చిన కాయిన్ వేసాను చూసారా, మళ్ళీ కాయిన్ వేసేసాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గేమ్, మరి చూస్తూ ఉండండి. అలాగే పిల్లలకు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి ఇంకా అవంతా చదువుకోవాలి. ఇంటికి వచ్చినప్పటి నుంచి హోంవర్క్స్ రాసుకోవాలి. చాలా పనులు ఉంటాయి కదా, చాలా బిజీగా ఉంటారు. వాళ్ళకు కూడా ఇలా మనకి కూడా డ్యూటీస్ ఉంటాయి కాబట్టి పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేయలేము. ఇప్పుడు మాత్రం హాలిడేస్ కదా, ఈరోజన్నా పిల్లలతో కలిసి ఆడదామని ఇలా ఆడుతున్నాను. చాలా 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 బాగుందండి నాకు ఇలా ఆడుతుంటే. అసలు ఇంకా ఏదో అన్నీ మన దగ్గరే ఉన్నాయి అన్నంత సంతోషంగా ఉంది. మరి చూస్తారా మా పిల్లలు ఎలా ఆడుతూ ఉన్నారు, మరి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగే మంచి మంచి వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. ఓకేనా? మా ఛానల్ను ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను ఖచ్చితంగా కూడా ఇలా నా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలను. మీ యొక్క సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మీ అందరినీ కూడా కోరటం జరుగుతుంది. మరి ఓకేనా? వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ కాయిన్ వేశాను చూసారా? కానీ రెడ్ ఒక్కటే వేశాను, దాని ఫాలోయింగ్ మాత్రం వేయలేను, అంటే నాకు రాదు. సో గేమ్ ఎండింగ్లో ఉంది. మా పిల్లలేమో ఆడుతూ ఉన్నారు. ఇంకా నేను ఆడలేను, ఇంకా నేను వర్క్ ఉంది చేసుకోవాలంటే లేదు నెక్స్ట్ గేమ్ మీరు ఆడాల్సిందే అంటున్నారు. చూసారా ఎలా ఆడుతున్నారు? పిల్లలకి చాలా ఈజీగా వాళ్ళు నేర్చుకోగలుగుతారండి. పిల్లలకి మంచి తెలివి ఉంటుంది. చూసారా? ఇంకో బాబు మాత్రము వేసేసారు, బ్లాక్ వేసేసారు. ఇంకా రెడ్ ఎవరు వేస్తారా అని ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాము. నాకైతే వేయడం రాదు. అసలు రెడ్ వేస్తాం కానీ దాని ఫాలోయింగ్ ఖచ్చితంగా నాకు వేయడం అయితే రాదు. ఇవాళ ఇలా నా బాబు నేను ఇద్దరమే ఆడుతున్నాం. వాళ్ళతో అయిపోయింది, గేమ్ ఓవర్ అయిపోయింది. నెక్స్ట్ మేమిద్దరం ఆడుతున్నాం, ఎవరు ఆడతామా అని. వీళ్ళేమో లేదు పార్క్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఈ గేమ్ అయిపోయిన తర్వాత పార్క్కి వెళ్ళాలి అంటున్నారు. లేదు గేమ్ ఆడాలని బాబు అంటున్నాడు. మళ్ళీ ఇంకో పాప వచ్చింది ఆడడానికి. చూస్తున్నారా? మరి ఆ పాపకైతే బాగా తెలుసు గేము. ఆ పాప నేను కూడా ఆడుతూ ఉంటే మా బాబు ఏమంటున్నాడు తెలుసా? అలా ఆడేదేం లేదు, ఇద్దరు మాత్రమే ఆడాలి, 3 మెంబర్స్ ఆడకూడదు అంటే, పాప ఎందుకు ఆడకూడదు, 3 మెంబర్స్ కూడా ఆడచ్చు అని ఇలా ఇంట్రెస్టింగ్గా చెప్తూ ఉంది. మరి ఓకేనా ఫ్రెండ్స్? మరి మా వీడియోస్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇలానే చాలా చక్కగా ఉంటాయి. మరి చూడండి, మరి చూసి ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి వీడియోస్ ఎన్నో కూడా అన్నిటిని కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇలాంటి మరెన్నో హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంటుంది మీ ఆది మోటివేషనల్ ఛానల్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? థ్యాంక్ యూ. చూస్తుండండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుతుంది. మీరు అనుకుంటున్నారు ఏంటబ్బా ఇలా ఆడుతున్నారు అని. మీరు కూడా మీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారా? అయితే మీరు కూడా ఛానల్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ పిల్లలతో ఆడుతున్నారా? ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ మన లైఫ్లో ఉండాలి. మనం ఎప్పుడైనా కూడా మన ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత అయినా మనం వెనక్కి తిరిగి చూస్తే మన పిల్లలతో మనం టైం స్పెండ్ చేసామా లేదా, మనకే కాదు టైం కేటాయించడం, మన పిల్లలకు కూడా టైం కేటాయిస్తున్నామా లేదా అని పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ మనం కూడా హ్యాపీ మూమెంట్స్ అనేవి
అందిస్తూ ఉండాలి తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.